అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఇద్దరు యువకుల మృతి ఘటనపై స్పందించారు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్. ఇక బండవడ్డిపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతికి అధిక మద్యం సేవించడమే కారణమని చెప్పారు. మృతులు ఒకే గ్రామానికి చెందిన వారని వివరించారు. 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎక్సైజ్ శాఖ సమన్వయంతో విచారణ చేపట్టారు పోలీసులు. మృతులు సేవించిన బీర్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పూర్తి నివేదికల ఆధారంగా లోతైన దర్యాప్తు చేస్తామని అన్నారు డీఎస్పీ. ఈరోజు కేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బండవడ్డేపల్లి గ్రామానికి చెందిన ఆవులకుంట నరసింహ అనే వ్యక్తి స్టేషన్కి రాబడి తన కుమారుడు మణి అని చెప్పి వయసు 30 సంవత్సరాలు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తాడు. పండక్కి అతను తర్వాత అతని స్నేహితుడు పుష్పరాజ్ అని, వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇతను కూడా బెంగళూరులో పనిచేస్తారు. ఇద్దరు కూడా వడ్డేపల్లి గ్రామస్తులు. నిన్న గ్రామానికి రావడము, గ్రామంలో వాళ్ళ యొక్క స్నేహితులైన అదే గ్రామానికి చెందిన స్నేహితులు మరియు వరుసకు బంధువులైన శ్రావణ్, తర్వాత వేణుగోపాలు, అభిషేక్, శివమణి అని చెప్పి మొత్తం 6 మంది ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం 3:30 నుండి వాళ్ళు పండగ సందర్భంగా మద్యం సేవించి ఆ క్రమంలో వాళ్ళు దగ్గర 19 టిన్ బీర్లను, బడ్వైజర్ టిన్ బీర్లను సేవించడం జరిగింది. వీళ్ళు సాయంత్రం 7:30 వరకు ఈ మద్యం సేవించే కార్యక్రమంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చే క్రమంలో ఈ మణి అనే వ్యక్తి ఆ గుట్ట దిగే క్రమంలో కొద్దిగా తూలి కింద పడ్డాడు. మళ్ళీ వాళ్ళ స్నేహితులు అతని పరిస్థితి బాగాలేకపోతే ఇమ్మీడియట్గా తీసుకొని పోయి కేవిపల్లి మండలం గర్నిమిట్ట గ్రామం దగ్గర గల ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించడం జరిగింది. ఆయన ఇతని పల్సు తక్కువ ఉంది, మీరు ఇమ్మీడియట్గా పీలేరు తీసుకుపోండి అంటే పీలేరుకి తీసుకొని వచ్చి ఒక కారులో అందరూ ఆ యొక్క శశి అనే ఒక